టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మళ్ళీ నేను వచ్చేసానండి మంచి మంచి వంటల్ని టేస్ట్ చూడడానికి అలాగే నేర్చుకోవడానికి. మరి మేమేం చేయాలి అంటారా? ఎందుకు టెన్షన్, ఇక్కడ చేసే వంటలన్నీ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు కదా. నోట్ చేసుకున్న వంటలన్నీ మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సింపుల్. సో మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేయాలి కదా. చూసేయాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమల్లో కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోబోతున్నాం. కాకరకాయ అనగానే చేదు అనుకుంటున్నారా? చేదైనా కూడా అది చాలా హెల్దీ. సో తప్పకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. కాకరకాయని కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అలా ఎలా చేసుకోవాలో రాజుగారు ఉన్నారు కదా చెప్పడానికి. సో ముందైతే కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. హలో రాజు గారు. హలో అండి. సో మీరు కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగా చేస్తారు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అని నేను చెప్పేశాను ఆల్రెడీ. ఓకే. సో మీరు ఈ వంట కూడా ఘుమఘుమలాడేలాగా చేయాలి. ఓకే, తప్పకుండా. నా మాట నిలబెట్టాలి రాజు గారు మీరు. తప్పకుండా. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, సో ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకుందాం. సో వెల్లుల్లి కారం లా చేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొంచెం కమ్మదనం కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఓకే. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలండి. ఓకే, ఇది మిక్సీ పట్టేసి మనం కారం రెడీ చేసుకోవాలి. ఓకే, నాకు ఇవ్వండి రాజు గారు. ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, నేను ఫుల్ యాక్టివ్ గా ఉన్నా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఎస్. వాటర్ వేసుకోవాలి రాజు గారు. ఒకసారి మనం డ్రైగా చేసేసుకున్న తర్వాత అప్పుడు వాటర్, కొంచెం వాటర్ వేసుకో. ఓకే. ఓకే. సో ఇంకొంచెం వాటర్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో నేను వాటర్ వేసి గ్రైండ్ చేస్తూ ఉంటాను, దీన్ని పేస్ట్ చేస్తూ ఉంటాను. ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మొదటి చిట్కా. అరికాళ్ళలో మంటలు, పోట్లు, నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు చాలా మంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ అరికాళ్ళు మంటలు, పోట్లు అని చెప్పి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరింటాకుని బాగా నూరి అందులో వెనిగర్ కలుపుకుని అరికాళ్లకు బాగా పట్టించి ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ మంటలు, పోట్లు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా అలసిపోయాను రాజు గారు, ఇంక పని చెప్పండి. ఓకే, సో మిగతా నేను చూసేసుకుంటాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి తినాలి, మళ్ళీ పని చేయాలంటే. సో దీంట్లో ముందుగా ఆయిల్. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నామండి, పోపు దినుసులు. సో దీంట్లో కొంచెం ఈ పప్పులు కూడా ఉంటే బాగుంటుంది. సో మధ్య మధ్యలో తగులుతో అది బాగుంటుందండి. సో ఆ కాకరకాయ ముక్కలతో పాటు కొంచెం ఆ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం దూరగా అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఈ పేస్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ యాక్చువల్లీ. ఎండు కొబ్బరి, చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లితో పాటు వేసేసి మనం పేస్ట్ చేసేసుకోవాలి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే MTR మసాలా వారి కారపొడి, అలాగే కొద్దిగా పసుపు అండి. సో
సో మంచి గుమగుమలు వస్తున్నాయి. అంటే ఆ ఎండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి వెల్లుల్లి వేసాం, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. ఎస్. కాకరకాయలు చాలా హెల్దీ యాక్చువల్లీ, కానీ దాన్ని మనకి చేసుకునే పద్ధతి కరెక్ట్ గా తెలియక చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడక చేసుకోరు. చాలా మంది చేసుకోరు, ఎక్కువగా చేసుకున్నా వేపుడు లాంటివే చేసుకుంటూ ఉంటారు. సో ఇలా కారం పెట్టేసి కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కి, డయాబెటీస్ వాళ్ళకి చాలా హెల్దీ కాకరకాయ. సో తీసుకుంటూ ఉంటే బెటర్. ఓకే, సో ఇది కూడా కొంచెం వేగిపోయింది. సో ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నారు, ఉప్పు, కొద్దిగా పసుపు ఉంది. సో ముందే కాకరకాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఎస్. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. బాగుంటాయి, కొంచెం అలా రోటీతో తీసుకున్న, సో రైస్లో వేసుకున్నా బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుద్దామండి. సో ఆ ముక్కలకు కూడా కొంచెం ఈ వెల్లుల్లి కారం పట్టేస్తే సో మనం ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డిష్. ఒక 2 minutes వెయిట్ చేశాక సర్వ్ చేసుకుందాం. కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు గుమ్ముగుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, ఎస్, వావ్, చూడడానికి చాలా బాగుంది. పెట్టేస్తారా? సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. రైట్. ఓకే, గుమ్మగుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఓకే, వేడి వేడిగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి దెబ్బలు, చింతపండు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. కాకరకాయ కానీ రాజుగారి మీద నాకు చాలా నమ్మకం. డెఫినెట్లీ చాలా బాగా చేసి ఉంటారని ఇప్పుడు టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది. ఐ మీన్ నేను చెప్తే తెలుస్తుంది. రాజుగారు టేస్ట్ చూడండి మీరు కూడా. ఇది కాకరకాయ అసలు చేయలేదు, కొంచెం ఉడికించాం. యా, అలాగే కొంచెం కొబ్బరి, అంటే కొబ్బరి కూడా వాడాం కదా, కొంచెం కమ్మదనం వస్తుంది. చాలా మంచి టేస్ట్, చాలా ఘాటు బాగా తెలుస్తుంది. అంటే లైట్ గా ఇంకా అయిపోతుంది మనం నమలడం అనే టైంకి చేదు కొంచెం లైట్ గా తెలుస్తుంది. లైట్ అంటే మొత్తం కూడా తెలియకుండా ఉంటే మనం కాకరకాయ తిన్నాం అనే ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. రైస్ లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో అస్సలు భయపడక్కర్లేదండి కాకరకాయ అని. ఈ రెసిపీ ట్రై చేసుకోండి, డెఫినెట్లీ మీకు కాకరకాయ అంటే నచ్చుతుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి, దగ్గు, టాన్సిల్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని అలా గాగ్లింగ్ చేస్తూ పుక్కిలించి ఉమ్ముతూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే ఈ గొంతు నొప్పి, టాన్సిల్స్ అన్ని కూడా కొద్దిగా తగ్గి మంచి రిలీఫ్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలు చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కుమారి. కుమారి, నా పేరు కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బట్టిప్రోలు గ్రామం, గుంటూరు జిల్లా. ఓకే, సో వంటలు చేయడానికి రెడీ అయ్యే రోజు? రెడీనండి. రెడీ అండి. రెడీ మేడం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లలితాదేవి. లలితాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాగాలంక, కృష్ణా జిల్లా, నాగాలంక. కృష్ణా జిల్లా. ఓహో, సరే. మీరు వంటలు చేయడానికి రెడీయా? సో మొత్తానికి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందండి ఇక్కడికి వచ్చాకేనా? సిస్టర్స్, అక్క చెల్లెలు. ఓనా? ఓన్. రెంటెడా? ఓనేనండి, రెంట్ కాదు. ఓకే, సో ఎవరు అక్క, ఎవరు చెల్లి? అక్క చెల్లి. యా. ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు ఏ వంటలు చేస్తారా, మనం ఎలా ట్రై చేద్దామా, ఎలా నోట్ చేసుకుందామా అని. మరి స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సో ముందు ఎవరు చేస్తారు, అక్క చెల్లె? నేను. చెల్లి.
చెల్లెలు ఎప్పుడు డామినేటింగ్ ఎప్పుడు అక్కల్ని తొక్కడానికే చూస్తారా? సరే ఓకే పర్లేదు, మేము చాలా దయార్థ హృదయం కదా, సో పర్లేదు. ఏం చేస్తారు? వంకాయ కొబ్బరి కూర. వంకాయ కొబ్బరి కూర. ఆహా, కూరని ఎంత ప్రేమగా చెప్పారు. స్టార్ట్ చేద్దామా? ఓకే, వంకాయ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా లలితాదేవి గారు? ఫస్ట్ తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం ఆయిల్, తాలింపు దినుసులు వేయాలి, తాలింపు దినుసులు, నెక్స్ట్ ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు. తాలింపు కొంచెం వేగినాక గోల్డ్ కలర్ లో వచ్చినాక తాలింపు కూడా గోల్డ్ కలర్ లో వస్తుందా? తాలింపు గింజలు వస్తాయా? తాలింపు గింజలు. సరే, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఓకే, నేనేం కంగారు పెట్టట్లేదుగా మిమ్మల్ని. లేదు. సరే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డ్ కలర్ లో రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా వేసేయచ్చు. వంకాయ ముక్కలు పెద్దగా తొరిగాం కాబట్టి ఉల్లి కూడా ఉడుకుతుంది దాంతో పాటు ఈక్వల్ గా. ఇప్పుడు వంకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు కొంచెం మగ్గాలన్నమాట. అదేంటి? కొబ్బరి. ఏం చేశారు? అది మగ్గిన తర్వాత ఇది వేయాలి, కొంచెం వాటర్ పోయొచ్చు. కాస్త వంకాయలు మగ్గడానికి పెట్టిన మూత అన్నమాట ఇది. ఓ, వంకాయలు బాగా కోపంగా ఉన్నాయి. మూత పెట్టేసి కొంచెం సేపు తీద్దాం. ఒక 2 మినిట్స్ వంకాయలు మగ్గనిద్దాము, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం. మీన్ వైల్ ఇక్కడ ఏదో పేస్ట్ చేశారు. ఇవిడ ఏంటా పేస్ట్ అండి? కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్. కొబ్బరి పచ్చిమిర్చి ఒక 2 కలిపి మిక్సీ చేసుకున్నారు. పచ్చి కొబ్బరి. వంకాయలు మగ్గారా? ఇంకొకసారి కదలదు. కొంచెం మీరు ముక్కలు పెద్దగా కట్ చేశారు కదా, కొంచెం టైం తీసుకుంటే. ఏమంటే ఏం చేస్తుంటారు లలితాదేవి గారు మీరు? ఏం లేదు, ఇంట్లో వంట చేసుకోవడం, టీవీ చూడటం, ఇంట్లో పని చేసుకోవడం అంతే. మీరు ప్రతి దానికి భలే నవ్వుతున్నారే. వెరీ నైస్. సో అలా నవ్వుతూ ఉండండి, బాగుంటది, ఆరోగ్యంగా ఉంటది. సో చూద్దామా? ఫస్ట్ మీ యాంకరింగ్ సూపర్ అండి. అవునా? సీరియల్స్ బాగా ఒక నిమిషం. మీ యాంకరింగ్ చాలా బాగుంటదండి. సూపర్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఇవన్నీ నేను మళ్ళీ 1 more అడగలేదండి బాబు. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్స్ బాగా చూస్తుంటాము. అవునా? మిస్ కాకుండా మిస్ అయితే ఐపాడ్ లో అయినా చూస్తాము. మళ్ళీ యూట్యూబ్ లో ఐపాడ్ లో చూస్తారు. బాగుందండి. మగ్గిందా అండి? ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. పసుపు చిటికెడు. తర్వాత అంతే. కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుంటే అయిపోతుంది. గట్టిగా మాట్లాడాలి మీరు అసలు. కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా 1 minute ఉంచి దించేసేసి వంకాయ కొబ్బరి కూర రెడీ. ఇంకేమైనా వాటర్ కావాలా? ఇంకొంచెం వాటర్ పోస్తే బెటర్. ఓకేనా? సో ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 1 minute ఉంచేసుకుని తీసేసుకోవడం. సో ఈ పచ్చి కొబ్బరి కాంబినేషన్స్ ఎప్పుడు కూడా కూరల్లో చాలా బాగుంటాయి. యాక్చువల్లీ కూరలు చేసుకున్న తర్వాత కూడా పైనుంచి పచ్చి కొబ్బరి అలా స్ప్రింకిల్ చేసేసుకుని తింటూ ఉంటారు. సో చాలా మంచిది. ముఖ్యంగా అమ్మాయిలు పచ్చి కొబ్బరి బాగా తింటూ ఉండండి, జుట్టుకు బాగా మంచిది. కరివేపాకు, పచ్చి కొబ్బరి ఇలాంటివన్నీ తినండి. సర్వ్ చేసుకుందామండి. సాల్ట్ కూడా దీంట్లో వేసేసాను. కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ లోనే ఉప్పు వేసారా? అంతే. ఫైనల్ గా కొత్తిమీర కొంచెం. కొత్తిమీర వంట అయిపోయిందంటే ఫైనల్ గా వచ్చిందంటే కొత్తిమీర వచ్చి ఉంటది. ఏంటో వచ్చి అన్ని వంటలకి కప్పేసి పైన డామినేట్ చేసేసి రకరకాలుగా. సో మొత్తానికి బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? మా మావి గారికి చాలా ఇష్టం.
మీ మామయ్య గారికి బాగా ఇష్టమా కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర పప్పు, కొత్తిమీర కూర చేస్తుంటారా రోజు ఇంట్లో? అన్ని చేస్తాం. బాగుంది. వేడి వేడిగా వంకాయ కొబ్బరి కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొబ్బరి కూర రెడీ. ఓకే, సో మరి రెడీగా ఉంది వంకాయ కొబ్బరి కూర. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. నైస్ అండి, బాగా చేశారు. మీకు ఎలా అనిపించింది రాజు గారు? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలిసింది. అదే మనకు వంకాయతో చేస్తారు కదా. యా, వంకాయ చాలా బాగా కాంబినేషన్ అదిరిపోయింది. ఎస్ సింపుల్ గా ఉన్న కూడా డిష్ టేస్టీగా ఉంది. ఎస్ బాగుంది. కానీ జడ్జ్మెంట్ కావాలి అంటే ఈవిడ కూడా వంట చేయాలి కదా, ఆ తర్వాత జడ్జ్మెంట్. సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జలుబు చేసినప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. కొంతమందికి అయితే రన్నింగ్ నోస్ ఉంటుంది, కొంతమందికి నోస్ బ్లాక్ అయిపోతుంది, అలాగే తలంతా దిమ్ముగా అనిపిస్తూ చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉపశమనం కోసం, కాస్త రిలీఫ్ పొందడం కోసం పెరుగులో మిరియాలు, బెల్లము కలిపి పొడి చేసుకుని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకున్నట్లయితే మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే కుమారి గారు, రెడీయా? రెడీ మేడం. ఏమంట చేయబోతున్నారు? దబ్బకాయ పులిహోర, హెల్దీ ఐటమ్. పులిహోర హెల్దీ గురించి తెలీదు, బట్ దెన్ టేస్టీ. టేస్టీ అండ్ హెల్దీ. చాలా టేస్టీ అండ్ దబ్బకాయతో చాలా బాగుంటుంది కదా. నిమ్మకాయ చింతపండు అనేది కామన్, ఇది రేర్ అన్నమాట. ఇది రేర్ దబ్బకాయతో చేసుకోవడం. సరే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే ఓకే, దబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దబ్బకాయ 1, బియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. కుమారి గారు రెడీయా? రెడీ మేడం. స్టార్ట్ చేద్దామా? ఓకే, పాన్ లో తాలింపుకి ఆయిల్ వేసుకున్నాం కొంచెం. నెక్స్ట్ తాలింపు గింజలు. మెయిన్ పులిహోర అంటేనే తాలింపు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిశనగపప్పు మొత్తం తాలింపు గింజలు. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి కలుపుకోండి. నెక్స్ట్ ఇంగువ అండి, పులిహోరకి మెయిన్ ఇంగువ. సో ఇంగువ వేయగానే ఓకే, సో వీళ్ళ ఇంట్లో వంట మొదలైంది అని తెలుస్తుంది. నెక్స్ట్ చిటికెడు పసుపు, నెక్స్ట్ రైస్ అవి లాస్ట్ సపరేట్ గా వేయించి వేద్దాం. రైస్ అయినా ఇంకా దబ్బపండు ఎక్కడుంది? ఇక్కడ దబ్బపండు రసం తీసేసాను. ఓ, రసం ఆల్రెడీ రసం తీసేసి తీసుకొచ్చాను నేను. సో ఇటు సైడ్ వేరుశనగ గుళ్ళు వేయించుకుంటాను. వేయించుతాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆపేనా? ఆఫ్ చేసి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని పెట్టేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, వేరుశనగ గుండ్లు, కొంచెం ఆఫ్ అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేద్దాం. ఇందులోనే జీడిపప్పు కూడా వేసేయచ్చు. ఫస్ట్ ఇవి కొంచెం వేగని ఇవి వెంటనే వేగిపోతాయి కాబట్టి ముందు వేసుకోవాలి. అవి వేసుకోవాలి. మరి దబ్బపండు రసం ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కొంచెం ఇది చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు కుమారి గారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ గా చేసేదాన్ని, ప్రెసెంట్ డ్రాప్ అయ్యాను.
బిఫోర్ టీచర్ ముందు చేసేవారు ఓకే. ప్రెసెంట్ డ్రాప్ అయ్యాను. షాప్ లో ఉంటుంది వాళ్ళ ఆయనకి హెల్ప్ హెల్ప్ మాది బిజినెస్ అన్నమాట. మా వారు బిజినెస్ చేస్తారు. షాప్ లో కూడా ఉంటూ ఉంటాను. ఒక్కసారి మా కొలీగ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ కొలీగ్స్ రిక్వెస్ట్ మా కొలీగ్స్ అందరికి సో మీ కొలీగ్స్ అందరికి నా వైపు నుంచి పెద్ద హాయ్. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వెల్కమ్. మీరు అలా మేడం మేడం అనకండి, సరదాగా తేజ అని పిలవండి ప్రేమగా. సో ఇప్పుడు ఇవి కొంచెం వేగాక యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేయండి. డైలీ టెంపుల్ కి వెళ్తాము. పద్మావతి శ్రీనివాస భజన మండలి ఉంది మాకు బట్టిప్రోల్లో. ఓహో. బట్టిప్రోలు అది తిరుమల తిరుపతి దేవస్థానం తరపు అనమాట. అన్ని బాగా పాటలు అన్ని చేస్తూ ఉంటాం. పాడుతూ ఉంటారు. పాడుతూ సో ఉంటాం. కొంచెం బాగా దైవభక్తి ఎక్కువ అనమాట. రైట్. ఇది అలా కింద పెడతాం ఓకే. ఒక నిమిషం. దీంట్లో వేసేయండి. పాట పాడుతూ చేస్తారా? ఏం చేస్తారు పాట పాడుతూ? వంటలా? ఇప్పుడు కూడా పాడుతుంది. ఇప్పుడు కూడా పాడుతుందా? పాడతారా అండి? పాడండి. పాట పాడమంటారా? ఓ తప్పకుండా. నేను ఇవి వేయించేస్తూ ఉంటా, తర్వాత దాంట్లోకి వేసేస్తా. ఆ లోపు మీరు పాడండి. శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శ్రీ వెంకటనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీ వెంకటనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడవాన శరణు వెంకటనాయక శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శరణయ్యా. చాలా బాగుంది, బాగా పాడారండి. థ్యాంక్ యూ. సో మీరు అలా పాడుతూ ఉంటే నేను పల్లీలు జీడిపప్పు వేయించి ఇందులో కలిపేశాను. ఓకే. సో మీరే చెప్పారు కదా కలపమని, నేనేం కలపలేదు. ఓకే, థ్యాంక్ యూ. హెల్ప్ చేశాను నేను. నాకు హెల్ప్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. యా. ఇప్పుడు దబ్బపండు. నెక్స్ట్ ఇక దబ్బపండు రసం యాడ్ చేసుకోవడమే. ఇందులో ఉప్పు వేశాను. దీనిలో ఫస్ట్ రసం తీసేసి ఉప్పు వేసి పసుపు వేసి ఉంటే ఏమి పాడవకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దబ్బపండు రసం తీసి పెట్టారు, అది కూడా ఇందులో కలిపేశారు. ఏంటి సర్వ్ చేద్దామా? ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసి ఓకే, ఎనఫ్ సర్వ్ చేసేద్దామా అండి? ఓకే. సో ఏంటండి ఏదో కార్వింగ్ కనిపిస్తుంది? ఉల్లిపాయతో ఫ్లవర్ అండి ఇందులో. ఉల్లిపాయతో ఫ్లవర్. ఓకే. పులిహోర అంటేనే మిర్చి ఉంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. నెక్స్ట్ వావ్, ఫ్లవర్ మీరే చేశారా? యా, బాగుందండి. థ్యాంక్ యూ. ఇదేంటి పెసలేంటి? పెసలు మొలకలండి, హెల్దీగా ఉంటుందని బాడీ. దాని మీద వేసేస్తారు ఇప్పుడు? వేయం చుట్టూ చుట్టూ ఊరికే లుక్ కోసం. చుట్టూ లుక్ కోసం. ఓకే, ఎనఫ్. ఓకే ఓకే. సో వేడి వేడిగా దబ్బకాయ పులిహోర రెడీ. టేస్ట్ చూడిపోయే ముందు ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చేసేద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా దబ్బకాయ రసం సిద్ధం చేసుకోవాలి. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, పసుపు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి దబ్బకాయ రసం వేసి వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దబ్బకాయ పులిహోర రెడీ. దబ్బకాయ పులిహోర వేడి వేడిగా ఉంది. నా చేతుల్లోనే ఉంది ప్లేట్. రాజు గారికి ఇచ్చేస్తే టేస్ట్ చూసేస్తారు. రాజు గారు. బాగుంది, నైస్ అండి. ఇద్దరు బాగా చేశారు వంటలు. అక్క చెల్లెలు అదరగొట్టారు ఈరోజు. మరి ఎవరు విన్నర్? ఇద్దరు బాగానే చేశారు. సో వంకాయ కొబ్బరి కాంబినేషన్ లో బాగుంది, ఆ రెండింటి కాంబినేషన్. సో ఇప్పుడు దబ్బకాయతో పులిహోర బాగుంది. బట్ అంటే మీకు తెలియకుండా పెట్టారు. బట్ ఇలా మనం అంటే పులిహోర లైవ్ చేసుకునేటప్పుడు దాంట్లో మెయిన్ గా కొత్తిమీర వేసుకోం. ఫస్ట్ పాయింట్.
గార్నిష్ చేసేటప్పుడు కూడా కొన్ని వాటితో మ్యాచ్ అయ్యే వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో పులిహోర ఉల్లిపాయ అసలు కాంబినేషన్ కాదు, సో అది తీసుకోకపోవడం ఓకే. ఓకే. స్ప్రౌట్స్ కూడా అంత మంచిది. అంటే డెకరేషన్ అనేది సెకండరీ. ఫస్ట్ మనం ప్లేట్ని ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది అది కూడా చూసుకోవాలి. సో టేస్ట్ పులిహోర చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. సో ఈరోజు వంకాయ తర్వాత కొబ్బరి కాంబినేషన్ లో చేస్తాం. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విన్నర్ అయిపోయారండి మీరు. మొత్తానికి లలితాదేవి గారు నవ్వుకుంటూ అలా అలా స్మైల్ ఇస్తూ కామ్ గా ఉంటూనే గెలిచేసారే. వెరీ ఎనీవేస్ అండి, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. సో మచ్. కుమారి గారు థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా చేశారు వంట. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకా లేట్ చేయకుండా SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చాలా మందికి ఫేస్ చాలా క్లీన్ గా నీట్ గా ఫెయిర్ గా ఉంటుంది, అలాగే నునుపుగా ఉంటుంది. కానీ కళ్ళ దగ్గర మెడ దగ్గర చర్మం కాస్త ముడతలు పడి సాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని కవర్ చేయడానికి రకరకాల క్రీమ్లు లోషన్లు అప్లై చేస్తూ ఉంటారు, అయినా తగ్గక బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా యూజ్ అవుతుంది. కొద్దిగా తేనె తీసుకుని కళ్ళ దగ్గర అలాగే మెడ దగ్గర బాగా అప్లై చేసుకుని ఒక 1 అవర్ తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటే ఈ ముడతలు ఈ చర్మం సాగడము ఇవన్నీ కూడా క్రమేపీ తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ ఎ మినిట్ లో ఈ రోజు రాజు గారు ఏం చేయబోతున్నారు తెలుసా? రవ్వ లడ్డు. ఉట్టి రవ్వ లడ్డు కాదండి, అవిసె గింజలతో రవ్వ లడ్డు. ఆహా, సూపర్ గా ఉంటుంది కదా. మరి అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు 1/2 కప్పు, రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. రవ్వ లడ్డు అందరికీ తెలుసు, అవిసె గింజలతో రవ్వ లడ్డు డిఫరెంట్ గా ఉంది కదా. సో కావాల్సిన పదార్థాలతో రాజుగారు ఇక్కడ రెడీగా ఉన్నారు. అది ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి. రాజుగారు మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ముందుగా అవిసె గింజలు కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఓకే. ఓకే, అప్పుడు మంచి క్రంచీనెస్ వస్తుంది, అలాగే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇవి మనకు అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి ఈజీగా కిరాణా షాపుల్లో. ఫ్లాక్స్ సీడ్స్ అంటే కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. యాక్చువల్లీ చాలా 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 హెల్దీ. కనీసం ఒక స్పూన్ అన్న తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే పౌడర్ లాగా చేసి పెట్టుకుని ఈ మధ్య కూరల్లో వాటిల్లో కూడా చివరిగా కొంచెం వేస్తున్నారు. సో బాగుంటుంది, ట్రై చేసుకోవచ్చు. సో దాంతో లడ్డు అంటే మనకి హ్యాపీగా నిలువ ఉంటుంది కదా రాజు గారు. లడ్డూలు అంటే ఇంకా మనం నిలువ కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. సో రెడీ అయిపోయి సో కొంచెం చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఈ లోపు రవ్వ కూడా వేయించేసుకున్నామండి. సో ఇది కూడా అంటే నెయ్యి ఏది యాడ్ చేయకుండా కొంచెం దూరగా రంగు మాకు కొంచెం లైట్ గా మారేంత వరకు వేయించుకోవాలి. సో అప్పుడు ఆ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతుంది. సో రవ్వ కొంచెం వేగాలి కదా, కాస్త మనకి కలర్ చేంజ్ అవుతుంది, కాస్త ఆ కమ్మదనం కూడా తెలుస్తుంది. ఓకే. సో మరి రవ్వ కొంచెం వేగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. మా పిల్లలు ఊరికే అలసిపోతున్నారండి, అలా గ్రౌండ్ కి పంపిస్తామో లేదో ఇలా ఇంటికి వచ్చేస్తున్నారండి, చిన్న బరువు తీసినా కూడా చేతులు నొప్పి అంటున్నారండి, ఇలా రకరకాలుగా చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ చిట్కా సూపర్ గా సెట్ అవుతుంది. ఎలా అంటారా? బాగా పాలలో రాగులు పొడి చేసుకుని పౌడర్ లాగా చేసుకుని పాలలో కలుపుకుని దాన్ని పిల్లలకి రోజు ఇస్తూ ఉండాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మామూలుగా పాలలో బోర్న్విటా ఇలాంటివి కలుపుకున్నట్లే ఈ రాగి పౌడర్ కూడా మాల్ట్ లాగా చేసుకుని ఇచ్చినట్లయితే పిల్లలకి బాగా శక్తి వస్తుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఊరికే అలసిపోకుండా ఉంటారు, బాగా కండరాలు అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి, ఎదుగుదల బాగుంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు, ఇంకా కొంచెం వేగాల? ఇంకొంచెం వేగాలి. సో ఈ లోపు మనం ఇది మిక్సీ పట్టేసుకున్నామా? మరి నాకు ఇంకో లడ్డు ఎక్స్ట్రా ఇస్తారా? నేను ఇందాకే చెప్పాను కదా, నేను పని చేస్తే నేను మళ్ళీ అని తినాలి. తప్పకుండా, నేను అక్కడి కాకుండా 2 ఇచ్చేస్తాను. అయితే మిక్సీ చేసేసుకున్నాం ఇప్పుడు అవిసె గింజలు.
అయిపోయి ఉంటుంది అంటారా రాజు? అయిపోయి ఉంటుందండి. ఓకే, కొంచెం రఫ్ గా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది కదా. ఎస్ అండి. బౌల్ ఇస్తారా? సో దీంట్లో అవిసె గింజల పొడి, ఓకే అలాగే మనం వేయించి పెట్టుకున్న రవ్వ అండి, ఓకే పంచదార, అలాగే యాలకుల పొడి. సో ఇక్కడ నెయ్యి మనం కొంచెం కరిగించి వేసుకోవాలి. ఓకే. సో మనకి కాస్త చుట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఎస్. ఓకే, సో ఇది కూడా దీంట్లో వేసేసి సో బాగా కలిపేసుకోవాలండి. సో ఇది పొడిలా కాకుండా సో కొంచెం అంటే క్వాంటిటీ తగ్గించేసుకుని అవిసె గింజలు జస్ట్ అలా వేయించేసుకొని కూడా మనం ఈ రవ్వతో పాటు కలిపేసుకొని తింటున్నప్పుడు కొంచెం ఆ అవిసె గింజలు తగ్గినప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటాయి, కరకరలాడుతూ వస్తుంది. ఓకే, గుమగుమలు ఆడిపోతుంది. నెయ్యి, యాలకులు, అవిసె గింజలు. రాజు గారు సో దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చుట్టేసుకోవాలి. ఎస్. సో కొంచెం పాల వల్ల ఏంటంటే కొంచెం ఆ తడి వస్తుంది. అవును. సో చుట్టుకోవడం ఈజీ అవుతుంది. కానీ మనం పాలు వేసుకోవడం వల్ల మనకి నిలువ ఉంచుకునే ఛాన్స్ ఉంటుందంటారా? దాన్ని చుట్టుకునే పద్ధతే అది. కొంచెం పాలు చల్లుకుంటూ చుట్టుకుంటారు. సో ఏమీ కూడా పాలు కావు. సో రవ్వ బాగా పీల్ చేసుకుంటుంది అది. సో డ్రై అయిపోతుంది మిల్క్ అంతా కూడా. సో మనం చుట్టుకున్నప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కదా. సో ఆ లడ్డు చుట్టుకోవడానికి మనకు కంఫర్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత అది రవ్వ మొత్తం పీల్ చేసుకొని ఫుల్ గా డ్రై అయిపోతుంది. ఇలాంటివి ఏమన్నా ఇంట్లో చేసినప్పుడు ఎస్పెషల్లీ పండుగ రోజు అలా చేస్తారు రాజు గారు. ఇలా ఒక్కటి అవ్వగానే తీసుకుని తినేయాలనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళేమో నైవేద్యం అంటారు, ప్రసాదం అంటారు, పూజ అవ్వాలంటారు, వెయిట్ చేయాలి, చాలా సాచురేట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు. టేస్టీ ప్రొడక్ట్స్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత తింటేనే కొంచెం మజా ఉంటుంది. సో వెయిట్ లో ఇంకా మనకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగా తినాలనే కోరిక కూడా పెరుగుతుంది అక్కడ. అవును. మంచి టేస్టీ ఇవన్నీ. ఇలాంటి ఫుడ్స్ అన్ని తినడం చాలా వరకు తగ్గించేసేవారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవ్వరికి శక్తి ఉండట్లేదు, బలం ఉండట్లేదు, నీరసం, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఎక్కువ ఎండ్ వస్తేనేమో అలాగా, ఎక్కువ చలిస్తేనేమో ఇలాగా. సో కష్టం అమ్మా ఇలా అయితే. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎస్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో లడ్డూలు రెడీ. ఆహా, లడ్డూలు రెడీ అయిపోయాయి. ప్లేట్ అంతా ఆల్రెడీ చాలా కడగళ్ళాడిపోతుంది కార్వింగ్ చేయకుండానే. ఆ లడ్డూలు మహిమ అనమాట అది. సో మీరు చకచక కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూద్దాం. ఓకే. వాటర్ మెలన్ ఏం చేయబోతున్నారు? వాటర్ మెలన్ తో రాబిట్ ఫేస్ చేస్తున్నాను. ఓకే, రాబిట్ పీస్ అంటే నా పీస్ లాగే ఉంటుంది దరిదాపుల్లో. ఓకే, ఫస్ట్ రౌండ్ స్లైస్. సో ఇది రౌండ్ ఫేస్ అండి. సో దీని మధ్యలో ఐస్. ఓకే, మధ్యలో నోస్ ఉంది. హాఫ్ సర్కిల్. ఓకే, సో ఇలా నోరు కూడా వచ్చేసింది. సో ఉన్నా కూడా చాలా క్యూట్ గా ఉంది. ఎస్. సో ఐ బాల్స్ కొరకు
బ్రింజాలే. సో ఈ కార్నర్ పార్ట్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. వావ్. సో చెవులండి. ఓకే. సో మీసాలు కూడా పెట్టాలి కదా. సన్నగా చాప్ చేసుకోవాలి ఈ Yes, కర్రీ sir. కోసం. బాగుంది రాజు గారు. ఓకే. సో రెడీ. వావ్, ఆ ర్యాబిట్ లడ్డులన్నీ తినేసేలా ఉంది ఇంత పెద్ద కళ్ళు వేసుకుని. అడ్డ తిప్పేసి. అందుకే అడ్డు తిప్పారా? తాజాగా అవిసె గింజల లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూల తయారీ విధానం చూసేద్దాం. అవిసె రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో రవ్వ వేసి వేయించాలి. ఒక బౌల్లో అవిసె గింజల పొడి, వేయించిన రవ్వ, పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, అవిసె రవ్వ లడ్డు రెడీ. అవిసె గింజల లడ్డూలు నాకు 2 ఇస్తాన్నారు కదా, సో నేను 2 తీసుకున్నాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. 2 నాకే. 2 మీకే, మిగతా నాకు 4 ఉన్నాయి కదా. ఆ? 2 సరిపోవు రాజు గారు, అవి కూడా నాకే కావాలి. చూసుకోండి, హెల్ప్ చేశారు కదా. కదా, నేను ఇంటికి వెళ్ళి దాచుకుని రోజు కూడా తింటా. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఎస్ అండి. కరకర అంటే మనం ఎక్కువ ఫుల్ గ్రైండ్ చేసుకోలేదు కదా, కొంచెం బరకగా చేసుకున్నాం కాబట్టి కొంచెం క్రంచీగా బాగా తగులుతుంది. చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ఈ లడ్డూలు రెడీ చేసేసుకోండి. టేస్ట్ చూసేసేయండి, చాలా టేస్టీగా ఉంది. జనరల్లీ అవిసె గింజలు చాలా మంచిది అని చాలా మంది పొడి కొట్టుకుని పెట్టుకుని అన్నంలో తింటూ ఉంటారు. ఎప్పుడు అలాగే ఎందుకు రొటీన్ గా? సో కొంచెం డిఫరెంట్ గా ఇలా లడ్డూలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. టమాటాలు బాగా పండిపోయి ఇక రేపటి వరకు ఉంటే వడిలిపోతాయేమో అనిపించినప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఈ టమాటాల నుంచి స్టోర్ చేసినట్లయితే మరుసటి రోజుకి వడిలిపోకుండా అలాగే ఫ్రెష్ గా ఉంటాయి. బాగా కూరలకి అన్నింటికి వాడుకోవచ్చు. ఈ రోజు అభిరుచిలోని వంటలన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నచ్చాయా? మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కాకరకాయ వెల్లుల్లి కారంలో కాకరకాయ, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు మెయిన్ గా ఇది ఉంటుందండి. కాకరకాయలో ఉన్న క్యాలరీస్ ఎంత అంటే 100 గ్రాముల కాకరకాయలో మనకు 40 క్యాలరీస్ ఉంటాయి. సో కాకరకాయలో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, పోషక విలువలు ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్ ని తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇప్పుడు ఈ రెసిపీలో బెనిఫిట్ ఏంటంటే మనకు కాకరకాయని మనం డీప్ ఫ్రై చేయట్లేదు, ప్లస్ వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు 3 కూడా మంచి నేటివ్ ఐటమ్స్. సో కాకరకాయలో ఉన్న ఆ చేదు గుణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తూ ఉంటేనే బ్లడ్ షుగర్ లెవెల్ ని కూడా తగ్గిస్తుంది. కాకరకాయ షుగర్ పేషెంట్స్ కి మంచిది అంటే షుగర్ వచ్చిన వాళ్లే కాదండి, షుగర్ రాక మునుపు కూడా మనం ఇలాంటి డైట్ ని ఎక్కువ తీసుకుంటేనే వీ కెన్ అవాయిడ్. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద డే. సో కాకరకాయ వెల్లుల్లి కారం ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రెసిపీ అండి. వంకాయ కొబ్బరి కూర, వంకాయ, కొబ్బరి అండ్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చిలోని బెనిఫిట్స్ ఏంటి? పచ్చిమిర్చి మనకు ఘాటుకి లేకపోతే కారానికి ఒకటే యూజ్ ఉంటుందా అంటే లేదు. పచ్చిమిర్చి కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. ఒక అల్సర్ పేషెంట్ కి ఒక చిన్నపాటి స్టడీ చేశారు. అదేంటంటే ఆ అల్సర్ ఆల్రెడీ కడుపులో పుండు ఉన్న వాళ్ళకి మెత్తగా 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పచ్చిమిర్చి అనేది నూరి రోజు ఇచ్చారండి. ఇస్తే ఏమైందంటే ఆ కడుపులో ఉన్న పుండు మానిపోయింది. అంటే మనం ఏమనుకుంటాం, అది ఘాటు ఇంకొంచెం మంట రేపిస్తుంది అని. కరెక్టే,
ఘాటుతనం అనేది ఉంటుంది, కానీ హీలింగ్ పవర్ కూడా అంటే మాన్పే గుణం కూడా మనకి ఈ పచ్చిమిర్చిలో ఉంటుంది. సరే, ఎంతవరకు తీసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనం డెఫినెట్ గా అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుందండి, ఒక కొలమానం అనేది ఉంటుంది. దానికంటే ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం. సో పచ్చిమిర్చిలో ఉన్న బెనిఫిట్ ఇది. అంటే అందరూ ప్రతి ఒక్క అల్సర్ పేషెంట్ కూడా ఏమనుకుంటారంటే కడుపులో మంట వస్తుంది. అది యాక్చువల్లీ ఇట్స్ అ మిస్నోమర్, ఇట్స్ అన్ అపోహ. కొంచెం లైట్ క్వాంటిటీలో మనం పచ్చిమిర్చి డైట్ లో యాడ్ చేసుకుంటే మనకు సేమ్ బెనిఫిట్ అనేది కూడా, అంటే విటమిన్ సి వలన ఆ పుండు మానిపే ఒక తత్వం కూడా వస్తుంది. అంటే నేను అక్యూట్ స్టేజ్ లో చెప్పట్లేదండి, బాగా కడుపు మండేటప్పుడు అలా చెప్పట్లేదు. మనకు ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉంది, క్రానిక్ గా దానికి తగిన డైట్ మార్చాలి అన్నప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను. సో అలా మనం డెఫినెట్ గా ఈ వంకాయ కొబ్బరి కూర అనేది ట్రై చేసుకోవచ్చు. దబ్బకాయ పులిహోరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. దబ్బకాయలు, రైస్, ఇంగువ, తర్వాత క్యాష్యూనట్స్ అండ్ పల్లీలు. ఒకే ఒక రిక్వెస్ట్ అండి, క్యాష్యూనట్ అండ్ పల్లి కాకుండా మనం ఏదైనా ఒకటి ట్రై చేసుకోవాలి. సో ఇందులో మనకు ప్రత్యేకించి పోషకులు దబ్బకాయ గురించి తెలుసుకోవచ్చు. దబ్బకాయ కూడా మనకు ఆ సిట్రస్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అండి. అంటే నిమ్మకాయలు, కమలా పళ్ళు, బత్తాయిలు, అలాగే దబ్బకాయలు, గజనిమ్మకాయలు ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోని ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి? మనకు విటమిన్ సి అండ్ ఒక ఆయిల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు పై తొక్క కూడా మీరు చేసుంటారు, ట్రై చేసుంటారు. సన్ డ్రై చేసి ఎండలో బాగా ఆరబెట్టేసి దాన్ని నున్నగా పొడి కొట్టేసి తర్వాత మొహానికి మాస్క్ లాగా చేసుకుంటే కూడా ఫేస్ లో పింపుల్స్ అన్ని క్లియర్ అవుతాయండి. ఎందుకు అనుకుంటున్నారు? ఆ పై తొక్కలో ఉన్న ఆ ఆయిల్ అనేది, ఆ లిమనిన్ ఆయిల్ అనేది మనకు ఆ బెనిఫిట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒక్క చిన్న విషయం ఏంటంటే, నిమ్మకాయ కానీ దబ్బకాయ కానీ ఏమైనా కూడా ఆ ఆయిల్ మూలాన కొంతమందికి అలర్జీస్ అనేది రావచ్చు. సో అలర్జీస్ ఎప్పుడు కూడా ఇండివిజువలిస్టిక్ గా ఉంటాయండి. ఫుడ్ అలర్జీస్ అది కూడా ఒకరికి పడేది మరొకరికి పడకుండా కూడా ఉండొచ్చు. సో జాగ్రత్తగా మనం దాన్ని చూసి ట్రై చేసుకోవాలి. సో దబ్బకాయ పులిహోర కూడా వెల్కమ్ అండి. ఎప్పుడు నిమ్మకాయతో కాకుండా ఒక్కొక్కసారి మనకు ఇలా ఇట్స్ బ్యూటిఫుల్ కదండి, ప్రకృతిలో ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనం ట్రై చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో నేను చెప్పినట్టుగా విటమిన్ సి కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అది మనకు బెనిఫిట్ గా ఉంటుంది. క్యాలరీ ఆల్సో వెరీ లిమిటెడ్ అండి, బాగుంది. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ అండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి, అవిసె రవ లడ్డు. అవిసె గింజలు అనేవి దివ్య ఔషధం లిస్ట్ లోకి చేరిపోతుంది అనమాట. అవిసె గింజల్లో ఉన్న ముఖ్యమైన పోషక విలువ ఏంటి? ఒమేగా-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అంటే చేపల్లో ముఖ్యంగా చేపలు చాలా మంచివి, గుండెకి మంచివి అని చెప్పుకోవడానికి కారణం ఈ ఒమేగా-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఇక వెజిటేరియన్ సోర్సెస్ లో మనకు ఒకే ఒక దాంట్లో ఉంటుందండి, అది ఈ అవిసె గింజలు. సింపుల్ గా చాలా మంచిది. అండ్ అవిసె గింజలు ఎలా తీసుకోవాలి అంటే, ఇలా పాలల్లో కలిపి తీసుకుంటేనే మంచిదా, లేకపోతే ఇలా తీసుకోవాలా అలా తీసుకోవాలా అనుకుంటే, ఎలా తీసుకున్నా కూడా మనకు అవిసె గింజల్లో ఉన్న పోషక విలువలు అదే ఈ ఒమేగా-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మనకు యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇందులో రవ, తర్వాత పాలు, చక్కెరతో లడ్డు చేసుకున్నప్పటికి కూడా దాన్ని నములుతామండి మనం. అవిసె గింజలు పొడి కొట్టడం కూడా ఈజీ కాదు, దాన్ని నమలాలి. చక్కగా నమిలితేనే మనకు లోపలున్న ఆ ఒమేగా-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది వస్తుందన్నమాట. సో బెల్లంతో ఒకే ఒక మార్పు, బెల్లంతో ఈ లడ్డు చేసుకొని రోజు ఒక లడ్డు తింటే చాలండి, మైండ్ ఫ్రెష్ గా, బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. సో డైలీ మనం ఏవేవి వాడుకోవాలి ఇవాళ చూసిన రెసిపీస్ లో అంటే ఖచ్చితంగా ఈ అవిసె రవ లడ్డు అనేది మనం ట్రై చేసుకోవచ్చు. వంకాయ కొబ్బరి కూర కూడా బాగుందండి. వంకాయలు 100 గ్రాములు అయితే కొబ్బరి 10 గ్రామ్స్ తో ట్రై చేసుకుంటే సేఫ్, చాలా చక్కగా ఉంటుంది. తర్వాత కాకరకాయ వెల్లుల్లి కారం, ఇది కూడా మనకు డైలీ డైట్. సో 3 రెసిపీస్ కూడా మనం రోజువారీ డైట్ కింద ట్రై చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ దబ్బకాయ పులిహోర కూడా డైలీ డైట్ లో ట్రై చేసుకోవచ్చు అండి. సింపుల్ గా 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ఎంత ఫ్రీక్వెంట్ గా కుదిరితే అంత ట్రై చేసుకోవచ్చు. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన స్వీట్ ఐటమ్, హాట్ ఐటమ్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓకే, పార్టిసిపెంట్స్ వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.